కేసు ఉంది అన్న సంగతి ముందు రిపోర్టర్స్ కి తెలియాలి కదా. అది కదా. ఇప్పుడు పోలీసులనే నేను నా ఉడిగం చేయించుకుంటున్నాను అన్న పోలీసులు నిజంగా అమ్మాయి ఒకవేళ అప్పుడు కేసు పెట్టింటే ఇదిగో ఈ కేసు కూడా అమ్మాయి పెట్టిందని వాళ్ళంతటి వాళ్ళు వచ్చి చూపిస్తారా? అదే కదా. సో అక్కడ ఒక లాలూచి అనేది మనం, ఎందుకంటే ఎక్కడో గుంటూరులో పట్టాపురంలో పెట్టింది వీళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నీ స్టేషన్ లో నీ ముందు పెట్టింది తెలీదా? సరే అదైంది. ఇదైన తర్వాత సో ఇది కూడా తప్పుడు కేసు మస్తాన్ సాయి మీద. ఇప్పుడు ఈ రెండు తప్పుడు కేసులు, మస్తాన్ సాయి నుంచి డబ్బులు లాగలేకపోతున్నాం, ఇంకేదో చేసి మస్తాన్ సాయి నుంచి గట్టిగా డబ్బులు లాగాలి. ఏం చేయాలి? ప్లాన్ చేసింది ఈ నెల ఎలా అనుకుంది. ఇంటికి వెళ్ళింది, ఆవిడ హార్డ్ డిస్క్ దొంగతనం చేసుకొచ్చింది. ఆ హార్డ్ డిస్క్లో వాళ్ళ భార్య వీడియోస్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడియోస్ ఏవో ఉన్నాయి. ఆ భార్యను కూడా ఈవిడే దూరం చేసింది ఫస్ట్లో. వాడిని ఏదో రకంగా 100 కోట్ల ఆస్తి నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పి అన్ని చేసి దూరం చేసింది. తర్వాత మొత్తానికి మళ్ళీ పెళ్లి చేసుకోవడం వీడి ఉద్దేశం కాదు, ఎంతో కొంత లాగాలి. ఇప్పుడు డబ్బులు రావట్లేదు. తర్వాత ఆయన ఏం చేశాడు, ఇంత రైప్ కేసులు పెట్టిన తర్వాత నీతో నాకెందుకు అని చెప్పి ఆయన వేరే అమ్మాయితో మూవ్ ఆన్ అయ్యాడు, స్వాతి అనే అమ్మాయితో. ఆ అమ్మాయితో మూవ్ ఆన్ అయినప్పుడు ఆ అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయి నాన్న రకాల టార్చర్ చేసి వాళ్ళిద్దరు వీడియోలు తీసి వాళ్ళ నాన్నకి పంపించి, నువ్వు వెళ్ళి దాన్ని కొట్టు, కొట్టి నాకు వీడియో తీసి పంపించు, నేను వాళ్ళ నాన్నకి పంపిస్తా, వాళ్ళ నాన్న నిన్ను కొట్టాలి. అంటే పైశాచికమైన ఆనందం అనమాట, నాకు చావు కావాలి, ఇలాంటి మాటలన్నీ. సో ఆ అమ్మాయిని అలా టార్చర్ చేస్తే ఆ అమ్మాయి కూడా బతుకు దేవుడని వెళ్ళిపోయింది. బట్ వెళ్తూ కేసు పెట్టేసి వెళ్ళింది అమ్మాయి. దట్ ఈస్ దేర్. అదే నార్సింగ్ పిఎస్లు వాళ్ళన్నీ తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసు ఈ అమ్మాయి ఎలాంటిది అనేది. ఆ అమ్మాయి బ్లాక్ మెయిలరు, డ్రగ్ పెడలరు అండ్ ఎక్స్టార్షనిస్ట్, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. బట్ చర్యలు ఉండవు అక్కడ, ఎందుకంటే మనం చూసాం. సరే ఇది పక్కన పెడితే ఇప్పుడు ఎలా వీడిని ఇరికించాలి అని చెప్పి ఆలోచించి ఈ హార్డ్ డిస్క్ తీసుకొచ్చిన తర్వాత ఈ హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోలో ఉన్న యాక్చువల్గా వాళ్ళ భార్య ఈ లావణ్య కాకుండా ఇంకో నలుగురట. ఆ నలుగురికి బయట పెట్టి వాళ్ళ వీడియోలన్నీ కూడాను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, అంటే 3 నెలల కన్నా ముందు జరిగిన భాగవతం ఏంటంటే, మీడియాకి ఎవరికి ఇవ్వకుండా ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళకి, వాళ్ళ నాన్న వాళ్ళకి పంపించి, ఇవంతా నేను మీడియాలో పెడతాను, మీరు ఎంతో కొంత సెటిల్ చేయాలన్నట్టుగా. ఆఖరికి ఎంతో నా దగ్గర డబ్బులు అమ్మ, ఏదో ఒక స్థలం అయినా రాసిస్తాను నీ పేరు మీద అనే స్టేజ్ దాకా వెళ్ళిపోయారు వాళ్ళ అన్నవాళ్ళు, మస్తాన్ సాయి వాళ్ళ అన్నవాళ్ళు. సో ఇది ఒక పక్క జరుగుతుంటే మస్తాన్ సాయి ఏదో రకంగా పెళ్ళాం పరువు కదా హార్డ్ డిస్క్ లో ఉన్నది, అది ఏదో ఏ మగాడైనా సరే కాపాడుకుందాం అని అనుకుంటాడు. అలా వెళ్ళాడు, చూసింది ఈయన ఎక్కడ ఇరికించాలని చెప్పింది. సరే ఆ హార్డ్ డిస్క్ తీసుకొచ్చే టైంకి ఈవిడ ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయి, మరి ఆవిడ ఆస్థాన ఉన్నారు కదా, ఆవిడకి కొమ్ము కాసే పోలీసులో ఎవరున్నారో మరి వాళ్ళతోటి మాట్లాడింది. ఫైనల్ గా అరెస్ట్ అయిపోయాడు. అరెస్ట్ అయిపోయిన తర్వాత ఎందుకు ఏంటి అంటే, ఇదిగోండి ఈ హార్డ్ డిస్క్ లో చాలా దారుణాలు ఉన్నాయి, 800 మంది 900 మంది అని చెప్పాను కదా, ఇంత కొంతమంది రిపోర్టర్స్ తో కుమ్మక్కయ్యి వాళ్ళందరితో రాయిపించింది. కట్ చేస్తే 3 రోజుల్లో కన్ఫెషన్ రిపోర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు 600 మంది కాదు, 900 మంది కాదు, 6 మంది. 6 మందితో కూడా అన్ని అశ్లీలం ఏమేం లేవు, మిగతావన్నీ ప్రతి ఒక్కడు ఏదో డౌన్లోడ్ చేసుకుంటాడు కదా, వేరే వీడియోలు ఏవో కొన్ని వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ. ఈవిడ ఏం చెప్తుంది, ప్రతి ఒక్కరికి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని బానిసలుగా చేసి ఈయన కోరికలు తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు వీడియో కాల్లో ఉన్న అమ్మాయికి ఇక్కడ నుంచి డిసిషన్ కొడితే అక్కడికి డ్రగ్ వెళ్ళిపోద్దా? సో ఇలా వీడియో కాల్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ వీడియో కాల్స్ అనేది ఏంటంటే జస్ట్ లైక్ సంథింగ్ లైక్ ప్రాస్టిట్యూషన్. ఈ మధ్యకాలంలో చాలా మంది డబ్బులు 500, 1000 రూపాయలకి ఏదో సమ్ ఫ్రీ షోలు అంటూ ఇది పెద్ద మార్కెట్ లాగా తయారైంది. అది ఒక చిన్న ఉపాధి పథకం అయిపోయింది అక్కడ. అలాంటివి పథకాలు ఎత్తుకుంటున్నాడు. ఎందుకంటే పిల్లల్ని దూరం చేసి, గర్ల్ ఫ్రెండ్ దూరం చేసి చేస్తే వీడి సోలో గడిపి అవి ఉన్నాయి ఆకాల్సిన. కానీ వీడు బెదిరించినట్టు ఒక అమ్మాయి ఇన్ని చెప్తుంది కదా, లావణ్య 100 కాల్స్ రిలీజ్ చేసింది కదా, వాడు ఇట్లా వీడి ఇట్లా అని చెప్పి నువ్వు కంప్లైంట్ పెట్టినప్పుడు ఒక్క కాల్ మస్తాన్ సాయి నిన్ను బ్లాక్మెయిల్ చేసినట్టు. అంటే మర్యాదగా నువ్వు నాకు వచ్చి సరెండర్ కాకపోతే, నాకు లొంగిపోకపోతే, నా కోరికలు తీర్చకపోతే నేను నీ వీడియోలు బయట పెడతాను అని చెప్పి నువ్వు అన్న ఒక్క కాల్ నువ్వు ఎందుకు బయట పెట్టలేకపోయావు? కానీ రివర్స్లో ఉందే, నువ్వు అమ్మాయిని బెదిరించి నేను ఇవన్నీ ప్రతి డివైస్కి పంపిస్తా, రాజమండ్రిలో ఉన్న ప్రతి డివైస్కి పంపిస్తా, మీ అమ్మకి పంపిస్తా, మీ నాన్నకి పంపిస్తా, ఏం పిక్తావు అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరిస్తూ ఈ అమ్మాయి చేసిన కామెంట్స్ ఆన్ రికార్డ్ ఉన్నాయి, కాల్స్ కావచ్చు. సో ఎందుకు ఈవిడ మీద చర్యలు ఉండవు, ఎందుకు వీళ్ళ మీద కేసులు పెట్టగలుగుతున్నారంటే అగైన్ అక్కడ మనకు క్లియర్ కట్ బయాస్నెస్ కనబడుతుంది.
ఎందుకు జరిగింది? అది జరిగిన 3 రోజులకి ఒక ఆఫీసర్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయిపోయాడు? సో ఇప్పుడు నేను చెప్పండి, మస్తాన్ సాయిని నేను సపోర్ట్ చేస్తున్నాను అంటే ఒకే ఒక కోణంలో, వాడు డ్రగ్స్ చేయడం తప్పు. వాడు ఏ రోజు అయినా నేను అదే చెప్తా, వాడు డ్రగ్స్ చేయడం తప్పు. అది నీ జీవితం నువ్వు సంక్రాంతించుకుంటున్నావు. కానీ వాడు ఏ రోజు ఎవరికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది లేదు, లేకపోతే ఎవరిని బ్లాక్మెయిల్ చేసింది లేదు. ఆన్ రికార్డ్ ఏవి మనకు దొరకట్లేదు. బట్ ఈవిడ అలవాటు చేసిందని కంప్లైంట్ ఉంది ప్రీతి దగ్గర నుంచి, బ్లాక్మెయిల్ చేసిందని స్వాతి నుంచి కంప్లైంట్ ఉంది. ఇలా ఆ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆన్ రికార్డ్ ఉంది. మీకు ఆ డబ్బులు డిమాండ్ చేసే రికార్డు కూడా వినిపిస్తాను. వాళ్ళకి చెప్పి మొత్తం ఆ సంబంధాలనే విడగొట్టేశారు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఇంట్రెస్ట్ లేదు. సో రాజ్ తరుణ్కి ఈ అమ్మాయికి ఉన్న రిలేషన్ వాస్తవం కొన్నాళ్ళ క్రితం. అప్పట్లో రాజ్ తరుణ్కి పెద్ద పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా, ఈవిడికి ఇంట్రెస్ట్ లేకపోయినా, వీళ్ళ అమ్మ నాన్న అయ్యో జంట చూడముచ్చటగా ఉంది పెళ్లి చేద్దామని చెప్పి వీళ్ళమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చి మాట్లాడారు ఈ అమ్మాయితో. రాజ్ తరుణ్ ఏమో నేను 27 ఏళ్ళు వచ్చాక ఆలోచించి పెళ్లి చేసుకుంటాను అంటే, ఈవిడ మాత్రం అసలు రైట్ అవే నాకు పెళ్లి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినట్టుగా చెర్రీ అనే ఒక అమ్మాయి సేమ్ లైక్ ప్రీతి లాగా ఈవిడతో ట్రావెల్ చేసిన చాలా రోజులు ఆ అమ్మాయి చెప్తున్నమాట. ఉన్నప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ ఇంటికి వచ్చి చాలా నీట్ గా ఇద్దరికి పెళ్లి చేస్తామమ్మా, కానీ ఈ అమ్మాయి మాత్రం ఇంట్రెస్ట్ లేదు. దానికి గొడవలు చేసి వాళ్ళపైన వీళ్ళకి చెప్పి వీళ్ళపైన వాళ్ళకి చెప్పి మొత్తం ఆ సంబంధాలనే విడగొట్టేశారు. If that is the case, then you guys found it. What is the reason? That's for money. ఇప్పుడు వదిలేసినారు. ఇప్పటికీ రాజు ఇంట్లో ఎదుర్కొంటుంది. వీటి కూడా రాజు సమాధానం చెప్పారు. రాజు ఇది ఒక రిపోర్టర్తో రిపోర్టర్ సమ్ టీవీ పర్సనాలిటీతో మాట్లాడుతుంది. ఆయన చెప్తున్నాడు మనం ఎలా చేద్దాం అని చెప్పి. చెప్తాను చెప్పి నేను కన్క్లూడ్ చేస్తాను. సార్ ఇది నిజంగా ఎవరైనా మాట్లాడిస్తారు, సెటిల్మెంట్ చేపిస్తారు అంటే చేపించండి సార్. సో ఇది రిపోర్టర్తో సెటిల్మెంట్ చేయమని చెప్పి మాట్లాడుతున్న కాల్లో లేకపోతే సమ్ వెరీ హ్యాపెన్. తర్వాత గుంటూరు సిఐతో మాట్లాడి, నేను ఏది అబద్ధాలు చెప్పలేదమ్మా, ఇందాక మీకు చెప్పిన ప్రతి మాటకి నేను సాక్ష్యం చూపిస్తున్నాను. గుంటూరు సిఐ నాతో ఏమో మేము క్లోజ్ చేస్తున్నాము, కొట్టేపిస్తాను 2 కోట్లు అడిగాడు సిఐ, నువ్వు ఇలా డబ్బులు మాట్లాడడం వల్లే అడిగాడు, లేదా నువ్వే అడిగిచ్చావా అని నన్ను అంటున్నాడు. బానే మంది ఉన్నారు అంటే వాళ్ళు చాలా పలుకుబడి. సిఐ అయిపోయింది. సిఐతో 2 కోట్ల దాకా బేరం తీసుకొచ్చుకుంది. అప్పుడేమో ఆయనతో సెటిల్మెంట్ మాట్లాడుతుంది. ఇప్పుడు ఇంకో అతను ఎవరో ఇతనితోటి చెప్తుంది అనమాట మస్తాన్ సాయికి ఎందుకు నేను ట్రాప్ చేశాను అనేది. వాళ్ళంటే డబ్బులు ఉన్నాయంట బాగా, మీ పేరెంట్స్ అందరు కలిసి చేశారు, వాళ్ళకంట 100 కోట్లు ఎంత ఆస్తుందంట. ఎవరు చెప్పారు అనుకుంటున్నారు ఇక్కడ అందరూ. అందుకే నన్ను ట్రాప్ చేసింది. మరి ఏమనుకున్నావు? నిజంగా ఇస్తావా? కట్టేసి పెళ్లి చేస్తా నేనైతే చెప్తున్నాను. నాకు ఈ అబ్బాయిని 50 lakhs ఇస్తా అని వాడితో బేరం మాట్లాడుతుంది. తర్వాత మస్తాన్ సాయితో రకరకాల డీలింగ్లు పెట్టుకుని ఫైనల్గా 50 లక్షలకు వచ్చింది. ఓకే, ఆ 50 లక్షలు మస్తాన్ సాయి ఇస్తానాడు, ఇవ్వలేదు. 50 లక్షలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. నిన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు, మన ఇద్దరం కలిసి మోసం చేశాం వాడిని. ఇదేం మాటలు మాట్లాడతాను, ఇలాగే మాట్లాడతారు సాయి, ఇలాగే మాట్లాడతారు. ఎన్నిసార్లు పడుకున్నావు నాతో 1 రూపాయి ఇవ్వకుండా? కొంచెం డబ్బులు ఇచ్చి మాట్లాడు. పడుకున్న దాంతో డబ్బులు ఇవ్వకుండా ఏం పీకుతున్నావు? డబ్బులు ఇచ్చి మాట్లాడు. సిఎస్ఆర్ కి మొత్తం పంపిస్తున్నా డే 1 నుంచి, నీ విల్లా హౌస్ అగ్రిమెంట్ తో సహా. ఏం పీకుతావు? సో నాది ఒక డౌట్ అమ్మా, ఇప్పుడు ఒక మనిషి ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వకపోతే ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ చేసి వెసులుబాటు మన సిస్టంలో ఉందా? లేదు, ఇట్స్ ఎ కన్సర్న్. నాకు తెలియదు, బట్ వాట్ ఎవర్, పాపం నిజంగానే అన్యాయం జరిగినట్టే అక్కడ. అంటే అనఫిషియల్ అయినా కూడా, బట్ ఆవిడ ఉల్లోనం చేసుకుని చేసినప్పుడు వాడు వాడుకున్నప్పుడు వాడు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే కదా. కాకపోతే అది వేరు, నువ్వు జీవితం అనేది ఇచ్చేసి 10 కోట్లు దానికి 10 కోట్లు 5 కోట్లు 2 కోట్లు 50 లక్షలు, వాట్ ఈస్ దట్? అండ్ ఇంకొకటి కూడా, బ్లాక్మెయిల్ చేయడానికి ఇప్పుడు వాడే సాధనం ఏంటి? సిఏ పంపిస్తున్నా అంటే నా దగ్గర సిఏ ఉన్నాడు, నువ్వు నా మాట విని నాకు డబ్బులు ఇవ్వకపోతే సిఏతో చెప్తా,
ఓకే. నీ హౌస్ డాక్యుమెంట్లు కూడా ఇవి అటాచ్ చేపిస్తా అని చెప్పి బెదిరిస్తుంది అతను. సో ఇంత క్లియర్ గట్టిగా డబ్బు డిమాండ్ అనేది ఇన్ని చోట్ల కనబడుతుంది. మీరు చూడండి, మొత్తం మనీ 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 మనీ. డబ్బులు ఇస్తావా చస్తావా, డబ్బులు ఇస్తావా, నేను అదే డబ్బులు. అంతకుముందు నాకుండే నీకుండే, నువ్వు లేకపోతే నేను లేను, తెలీదా అని చెప్పి అన్ని మాటలు మాట్లాడేసి అబ్బా నేనేరా ప్రపంచంలో అదృష్టవంతుని అనుకుంటే నిష్ట దరిద్రపు లాటరీ వీడిని లాగి తన్నింది అన్నట్టుగా ఫైనల్గా నిజం ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత అర్థమైపోయింది. ఓకే. ఎవరన్నా సరే ఇంక వదిలించుకోవాలని అనుకుంటారు కదా. మామూలుగా అయితే ఇక్కడ రాజ్ తరుణ్ లేకపోతే రాజ్ తరుణ్కి 20 కోట్లు ఉన్నాయి, నీకు ఇతనికి 100 కోట్లు ఉన్నాయి. రాజ్ తరుణ్ కన్నా చింటూ తక్కువ వాడు, చింటూకు డబ్బులు తక్కువ ఉన్నాయి, చింటూ కన్నా డంటికి తక్కువ డబ్బులు ఉన్నాయి. సో అలా ఒక్కొక్క మెట్టుకు ఎక్కుంటూ హైయెస్ట్గా ఇప్పుడు ఎవరున్నారో వాడిని గట్టిగా వేద్దాం. కానీ ఏమైంది, నువ్వు చేసిన అంటే బిగినర్స్ మిస్టేక్స్ అంటారు కదా, అలా రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు ఈయన మీద పెట్టిన కేసు, రాజ్ తరుణ్కి ప్లస్ అయ్యి 2 కూడా పోయినాయి. ఇప్పుడు కొత్త కేసు ఏదన్నా పెట్టి డబ్బులు గుంజాలి. అదే ఈ కొత్త కేసు మస్తాన్ సాయి మీద. సో ఆడు కామందుడు కాదు, 900 మంది అమ్మాయిలు లేరు, 6 మంది అమ్మాయిలు సంతసేవాడు సీనిగాడు కూడా ఉంటారు, దాంట్లో పెద్ద వింతేం లేదు. కాకపోతే వాడేమి వీళ్ళందరూ బయట పెట్టాల, ఏమి బయట పెట్టేసి వీడు చూడండి ఎంత దుర్మార్గుడో దూతుడో అని చెప్పడం అనేది విచ్ ఇస్ రాంగ్. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ అమ్మాయిలు కూడా బయటకు రాలేదు. మా అమ్మాయిలు మాట్లాడింది మీకు చెప్తాను. మా అమ్మాయిలు నిజంగా అయితే బాధింపబడి ఉంటే ప్రతి దెబ్బ నువ్వు స్వాతిని కొట్టాలి, కొడితే వాళ్ళ డాడీ నిన్ను కొట్టాలి, వదిలేస్తాను. వాళ్ళ డాడీ నన్ను కొడితే వదిలేస్తావా? సరే వాళ్ళ డాడీతోనే కొట్టించు. సో నన్ను కొట్టిన ప్రతి దెబ్బ నువ్వు స్వాతిని కొట్టాలి. సో ఇతను కొట్టాడు. ఎందుకు కొట్టాడు? వీళ్ళమ్మని పచ్చి బూతులు తిట్టింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాజ్ తరుణ్ రికార్డులో ఎలా అయితే ఉన్నారో ఆన్ రికార్డ్ అది కూడా ఉంది. వాళ్ళ అమ్మని ఎన్ని పచ్చి బూతులు తిట్టిందో. ఏ కొడుకైనా సరే తల్లిని తిడితే ఎందుకు కొట్టుకుంటాడు? కొట్టాడు. గట్టిగా కొంతమంది చంపేస్తారు తల్లిని తిడితే. సో అందుకని కొట్టాడు. కొట్టిన తర్వాత నన్ను కొడతావా, నన్ను కొట్టిన ప్రతి దెబ్బ ఇప్పుడు నువ్వు స్వాతిని కొట్టాలి. స్వాతి ఆ దెబ్బలు చూసి వాళ్ళ నాన్న వచ్చి నేను కొట్టాలి. అప్పుడు నా పైశాచిక ఆనందం సాటిస్ఫై అవుతుంది. డోంట్ యూ థింక్ దేర్ ఈస్ ఎ సైకలాజికల్ ప్రాబ్లం? అంటే నేను బేసికలీ బూతులు తిడతాను, అమ్మని తిడతాను, మీరు మూసుకొని పడాలి. ఒకవేళ కనుక మీరు నా మీద చేయెత్తితే మీ జీవితాన్ని ఇలా వేటాడతాను. నేను నా కాలు కింద చెప్పు కింద దుమ్ములాగా పడి ఉండండి. నేను తిడితే తిట్టించుకోండి, కొడితే కొట్టించుకోండి, గిలితే గిట్టించుకోండి. తిరగబడ్డారా సిఎస్ఆర్ ఉన్నారు, నన్ను పట్టిస్తావా అంటున్నాడు. ఏమన్నాడు ఆయన వచ్చి పట్టుకుపోతాడు. సో మనం ఎంత చెప్పుకున్నా ఎంత మాట్లాడినా లావణ్య స్టోరీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటది అంటారా శేఖర్ భాష? మీకు అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిలర్ ఈయన ఈవిడ. ఒక రిపోర్ట్తో అమ్మాయి వీడియోలు నా దగ్గర నేను పంపిస్తానని ఏదో ఉంటుంది. ఒకసారి స్టేషన్కి రావాలి, ఎందుకంటే అక్కడ ఉన్నారు కదా సిఐ సార్. ఒక నిమిషంలోనే ఇలాంటి వాడు అయిపోయారు. సరే ఎందుకు కొట్టాను మరి నువ్వు చెప్పు, నీకు తెలియదు మరి ఎందుకు కొడతారా? ఇప్పుడు నేను ఇరుమున్నాను రా, వాళ్ళ డాడీ నీ మీదకి రావట్లా, నా మీదకి వస్తున్నాడు. పంపిస్తాను వీడియోలు వాళ్ళ డాడీకి ఏంటి, వాళ్ళ రాజమహేంద్రవరం మొత్తం పంపిస్తా. ఏం చేస్తావు? ఎవరు నేనా? బరాబర్ పంపిస్తా వీడియోలు. వాళ్ళ డాడీకి ఏంటి, రాజమహేంద్రవరం మొత్తం పంపిస్తా వీడియోలు. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు? అమ్మాయి వీడియోలు బయట పంపిస్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేసింది ఎవరు? శిక్ష అనుభవిస్తున్నది ఎవరు? రాంగ్ కేసులు పెట్టడం ఒకటి. సరే కేసులు పెట్టారని ఫైట్ చేస్తున్నాడు రాజ్ తరుణ్, పాపం జైలుకైనా పోలేదు. బట్ ఇతను కేసు హియరింగ్స్ ఎక్కడి వరకు వచ్చాయి? లాయర్స్ కి ఇవన్నీ ఎవిడెన్సెస్ లేవా? జడ్జెస్ ఇవన్నీ చూడలేదా? ఎందుకు మరి వాళ్ళు ఎందుకు సరైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అమ్మా మీడియా ఉన్నంత ఫాస్ట్ గా కోర్టులు ఉండవు. కేసులు తేలడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టచ్చు.
అప్పటిదాకా వీడు కామాంధుడు, అప్పటిదాకా వీడు ఒక మోసగాడు, దరిద్రుడు, మురగాడు, ఇవన్నీ కూడా మనం వేసుకుంటూ పోతుంటాం. నాలుగు అంటాడు వచ్చి ఒకటి చూపించకపోతే రాజ్ తరుణ్ కూడా ఇవాడు వెళ్ళే పరిస్థితి. మస్తాన్ సాయి కరెక్టే, డ్రగ్ అబ్యూజర్, అంటే డ్రగ్ వాడు తీసుకుంటాడు, కానీ వాడు ఇటువంటి బ్లాక్మెయిలింగ్లు చేయలేదు, ఇటువంటి ఏ అమ్మాయిల్ని ఇట్లా ఫోటోలు అక్కడికి పంపించి ఇక్కడ పంపించి అమ్మాయిల పరువులు బజార్లో పెట్టలేదు, ఏమీ చేయలేదు. వాడు ఓన్లీ ఒక విక్టిమ్. ఈ అమ్మాయి డబ్బుల కోసం వాడి మీద రకరకాల కేసులు పెట్టి పోలీసులతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని, మీడియా వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని వాడి మీద రకరకాలుగా రాయిపించి కళ్ళ ముందు కనబడుతుంది కదా తప్పని. 800 మంది అమ్మాయిలు ఎక్కడున్నారు, 6 మంది అని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు ఆన్ రికార్డు. అక్కడ మీడియా మేనేజ్మెంట్. తర్వాత ఈయన అరెస్ట్ చేయించడంలో కళ్ళ ముందు కనబడుతున్నా కూడా పోలీస్ మేనేజ్మెంట్ కనబడుతుంది. ఇన్ని చేస్తూ వాడు ఒక అమాయకుడిని లోపల పెట్టినప్పుడు, అమాయకుడు అంటే నా ఉద్దేశం నేరాలు ఏం చేయలేదు వాడు ఎఫ్ఐఆర్లు ఉండుండొచ్చు, మందు తాగుతుండొచ్చు, డ్రగ్స్ కూడా చేస్తుండొచ్చు, కానీ వాడు డ్రగ్స్ ఎవరికి అమ్మలేదు. డ్రగ్స్ బలవంతంగా ఇట్లా అమ్మాయిల నోట్లో పెట్టి ఇలా చేసి వాళ్ళ వీడియోలు తీసి చేయలేదు. కానీ ఇవన్నీ చేసింది ఈ అమ్మాయి. చూడండి సాక్ష్యాలు మీకు చాలా క్లియర్ కట్గా. అంతేకాదు, ఇంకా దారుణమైన ఒక విషయం చెప్తా, చేతబడులు చేయడం అనే దాని గురించి కొంత ఆ మధ్యకాలంలో ఒకటి వచ్చింది. ఈ అమ్మాయి చేతబడులు చేస్తుంది. నాకు వీడు చెప్పాడు, మస్తాన్ సాయి కొన్నాళ్ళ క్రితం. ఏం చెప్పాడంటే, ఈ సింగపూర్ వెళ్ళి వచ్చిందట అప్పుడెప్పుడు. సింగపూర్ వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి నాతో 4 దెయ్యాలు ఉన్నాయి, అప్పుడు నేను ఏదో నేర్చుకున్నాను, దాన్ని ఏమంటారు, స్పిరిట్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి ఏవో నేర్చుకున్నాను. చింటూ బంటు కిట్టు బుట్ట 4 దయ్యాలు ఎప్పుడు ఉంటాయి, నేను వాళ్ళతో మాట్లాడుతుంది, అది ఏసీలో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఏదో చెప్తా ఉంటుందంట. సరే, అది ఆవిడ మానసికంగా ఆవిడ ఏదైనా ప్రాబ్లంలో ఉందేమో, ఐ డోంట్ బై దట్ పాయింట్ ఆల్సో. కానీ చేతబడి చేస్తున్నాం అనుకోండి, అది చట్టరీత్యా నేరం ఏం కాదు కదా. అంటే నేను ఒక ముగ్గేసుకొని నిమ్మకాయలు పెట్టుకొని వాడిని గుచ్చుకుంటే ఆడెవడో చచ్చిపోతాడని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం లేదు. నువ్వు చేసుకొని నువ్వు సావు, అదేదో ఒళ్ళలో చేస్తే పళ్ళు రాలు కొడతారు, కానీ నువ్వు ఇంట్లో కూర్చొని ఏమైనా చేసుకో, ముగ్గులు వేసుకో, నిమ్మకాయలు పెట్టుకో, ఏమైనా పెట్టుకో, దాన్ని తప్పడానికి నా దగ్గర ఏం లేదు కదా. కానీ అది శృతి మించి ఇక నా నరబలి కావాలంటే అలాంటి చేసే దరిద్రులు కూడా ఉన్నారు కదా. చావు కావాలి, మీరు చూడండి, ఇది చావు కావాలి. శేఖర్ భాష కావచ్చు, లేకపోతే ఒకసారి నంబర్ చెప్పవా డాడీ, కావాలి. దేనికి, ఎందుకు, మనిషి ఎవరిది? దిగేసా నేను ఆల్రెడీ. ఎందుకురా? నాకు పని ఉంది వాళ్ళ డాడీతో. ఏం పని ఉంది? ఏంటిది? చావు కావాలి. చావు కావాలి, ఎవరిదో ఒకరిది, ఎవడైనా పర్లేదు. చావులు ఎందుకు కావాలి? దేనికి, ఎందుకు మనిషి చావులు ఎందుకు అంత ప్రాణాలతో? నన్ను కొట్టిన ప్రతి దెబ్బ అక్కడ దాకా తీసుకెళ్ళాలి. సో ఒక ప్రతి దెబ్బకి ఒక్కొక్క శవం లేవాలి. ఎంత సైకోయిజం అమ్మా. చావు కావాలి, నరబలులు కావాలి, చేతబడులు చేయాలి. ఇటువంటి మనుషులనిమ్మా ఒక అంటే ఏం సింపుల్, నేను అడిగేది ఒకటి, డ్రగ్ పెడలరు, బ్లాక్మెయిలరు, అన్ని కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నా కూడా వాళ్ళు చెలరేగిపోయి ఇంకా దర్జాగా మీడియాలో కూర్చొని వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ ఇవి బయట పెడుతున్న నన్ను డిఫేమ్ చేయాలని చెప్పి ఒక ఆర్టిస్టులను కూడా పట్టుకొచ్చి, వాళ్ళకి పెద్ద క్రిమినల్ హిస్టరీ ఉంటే వాళ్ళని పట్టుకొచ్చి వీడిని నన్ను మోసం చేసేసాడు, వీడిని నన్ను అత్యాచారం చేసేసాడు, ఇలాంటివన్నీ చేసి అవన్నీ కూడా నాకు సమాధానం చెప్పుకునే సంజయ్షి కూడా ఇవ్వకుండా ఆవిడ సో అండ్ సో భజన చేసే టీవీ ఛానల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు వేసేస్తారన్నమాట. శేఖర్ భాష అరాచకాలలో మరో అమ్మాయిట. అంటే ఆల్రెడీ ఇంకెంతమంది అమ్మాయిలు ఏ రోజు చూపించలేదు వాళ్ళు. అంటే పడాల లక్ష్మి ఉంది, పడాల లక్ష్మే, ఆవిడే, ఇంకెవరు లేరు. ఆవిడ గురించి నేను చెప్పేది ఇప్పటిదాకా. శేఖర్ భాష అరాచకాల్లో మరో అమ్మాయి అని పడాల లక్ష్మి వేస్తారనమాట. మరి అంతకుముందు ఎవరు అమ్మాయి? సరే వదిలేండి. మరి ఆవిడ వచ్చి నేను ఒక అబ్బాయి మీద కేసు పెట్టండి, నేను ఇష్టపడి, తర్వాత ఆ కేసులో ఎస్పీ పరిచయం అయ్యాడండి, ఆ ఎస్పీ తర్వాత ఆయన నన్ను ఇష్టపడి నన్ను మోసం చేశాడండి, తర్వాత ఆయన మీదకి వచ్చి శేఖర్ భాష చెప్తే శేఖర్ భాష నన్ను ఇష్టపడ్డాడండి. ఎంతమంది ఇష్టపడతారు? నేను ఒక అబ్బాయిని ఇష్టపడి కేసు పెట్టానప్పుడు అవిలేకరు అడగాలి కదా, ఇష్టపడి కేసు పెట్టడం ఏంటమ్మా? ఇష్టపడితే పెళ్లి చేసుకుంటారు, ప్రేమిస్తారు, ఇష్టపడి కేసు పెట్టడం ఏంటి? ఏం కేసు పెట్టావు అడగాలి కదా. మీరు ఏం చెప్తే అది మేము భజన చేస్తాం. ఇది అందరి జీవితాల్లో జరుగుతుంది కదండి. ఇష్టపడతాం కదండి, కొంత ప్రాబ్లం వస్తే, అంటే ఇష్టపడితే వాడు ఇష్టపడకపోతే వాడి మీద కేసు పెట్టేస్తావు. పాయింట్ నెంబర్ 1. ఈవిడికి పెళ్ళిందన్న విషయం ఎక్కడ చెప్పదు. ఇవన్నీ అసలు నాకు చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వీడొక కామాంధుడు సేమ్ అలా వేసేసి ఆవిడ ఒక ముసుగు కట్టుకుని వచ్చేసి ఏం మాట్లాడే, ఒక్క సాక్ష్యం ఒక్క ఆధారం చూపించకుండా ఏమైనా మాట్లాడమని మేము వేస్తాం. సో ఇలా
బయటకు వచ్చి మాట్లాడుతున్నాను నన్ను డిఫేమ్ చేయడము, లేకపోతే ఇంకెవరన్నా సార్ మీరు మాట్లాడినా మీ గురించి డిఫేమ్, ఎవరు మాట్లాడినా వాళ్ళ గురించి, ఆవిడ గురించి ఎవ్వరు అగ్నిస్ట్ గా మాట్లాడకూడదు. ఆవిడ చెప్పే సాక్ష్యాలు మాత్రమే నిజమని నమ్మాలి. అవతల వాళ్ళు చెప్పే సాక్ష్యాలు ఏం చూపించినా కూడా వీడు వాడితో కుమ్మక్కైపోయాడు. ఓకే అంతే. ఓకే శేఖర్ భాష, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.